ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ నేను తిరుమల శ్రీవారి సేవకైతే వచ్చాను. శ్రీవారి సేవకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా నా ఛానల్లో నేను పెడతాను. భూలోక వైకుంఠం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారం రోజులు మనం ఉండే అదృష్టాన్ని ఈ శ్రీవారి సేవలో అయితే మనం పొందుతాము. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఈ సేవ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా. సో నాకైతే ఈ ఛాన్స్ వచ్చిందండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ అయితే చూడండి. అసలు సేవ చెప్పట్లేదు, టెంపుల్ సేవ. అందరికీ కూడా సన్నిధిలో సేవ అనేది పడింది. థర్డ్ డేనే మాకు అందరికీ కూడా సన్నిధిలో పడింది. సో సేవకి ఎలా రావాలి, ఎలా సేవలు ఉంటాయి, ఇక్కడ ఏమేమి సేవలు ఉంటాయి అని కూడా ఛానల్లో పెడతాను. సో వీడియో అనేది నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా ఛానల్లో తెలుస్తుంది సేవ గురించి. సో నా ఛానల్లో టెంపుల్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, ఇంకా స్కిన్ కేర్, హెయిర్ కేర్ కూడా ఉంటాయి. సో లేడీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. గాజు సేవకి సాటర్డే ఫిబ్రవరి అండి. గాజు సేవకి వెళ్ళేసి వస్తున్నాము. మా ఫేస్లన్నీ వాడిపోయినాయి, పర్వాలేదు. చూడండి అందరినీ కష్టపడి ఫేసెస్ అన్ని మాడిపోయినాయి. హ్యాపీగా సేవ చేసుకొని వచ్చామండి. సో వాళ్ళందరూ కూడా మా గ్రూప్ అనమాట. సో ఇంట్లో నుండి నేను బయలుదేరుతున్నాను. ఇది మా పెట్ స్టఫీ. సో దానికి బాయ్ చెప్పేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పేసి ఇంకా ఫిబ్రవరి 6, 2024 రోజు నేను సేవకు అనేది బయలుదేరాను. సికింద్రాబాద్కి అయితే వచ్చేసానండి. 12:30కి మాకు ట్రైన్ అనేది ఉంది. సో 1 అవర్ ముందే రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సో ఇప్పుడైతే నా జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ అనేది చేయండి. సో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం శ్రీవారి సేవకు వెళ్తున్నాను. శ్రీవారి సేవకు వెళ్తున్న నేను చాలా హ్యాపీగా వెళ్ళాను. అంతకన్నా ఎక్కువ హ్యాపీతో తిరుమల నుండి నేను ఇంటికి తిరిగి వచ్చానండి. ఎందుకంటే నాకు స్వామి 4:30 గంటలు స్వామికి ఎదురుగా నించొని సేవ చేసుకుని అదృష్టాన్ని అయితే ఇచ్చాడు. నేను వెళ్ళేటప్పుడు అస్సలు అనుకోలేను, కానీ చాలా సంతోషంతో అయితే ఇంటికి తిరిగి వచ్చానమాట. సో అందరూ కూడా చాలా బాగా సేవ చేసుకొని వచ్చాము. సో నా జర్నీ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్లలో కూడా నా జర్నీ అంతా కూడా మీరు చూద్దరు. కానీ మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ అనేది చేయండి. తిరుమల శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి. సో అందరూ కూడా లగేజెస్ అన్నీ కూడా సర్దుకొని సెట్ అవుతున్నారనమాట. సో వెళ్తూ టైం కూడా తెలియలేదు. తినేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత తిరుపతి అయితే వచ్చేసింది. ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ అండి ఇది. అందరం కూడా దిగి వెళ్తున్నాం అనమాట. చాలా మంది ఉన్నాము. సో అందరూ కూడా చూడొచ్చు. నైట్ 1:30 అయిపోయిందండి. సో అక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొండపైకి అయితే 3 o'clock స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇది చూస్తే చాలు మనకి మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఏదో లోకానికి వచ్చినట్టుగా అయితే ఉంటుంది. నాకైతే ఇక్కడికి రాగానే ఇక తిరుమల మొదలండి. మనము వైకుంఠంలో అడుగు పెట్టినట్టే ఇక్కడి నుండి అయితే కాళ్ళకున్న చెప్పులను తీసేసి నేను ఎప్పుడూ కూడా కొండపైకి అయితే వెళ్తూ ఉంటాను. సో ఎవరు వచ్చినా కూడా మీరు చెకింగ్ పాయింట్ దగ్గరే కాళ్ళకున్న చెప్పులను తీసేసి కొండపైకి అయితే వెళ్ళండి. ఎప్పుడు కూడా కొండపైకి చెప్పులు వేసుకొని మాత్రం వెళ్ళకండి అసలు. మనకి తిరుపతి నుండి పైకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సులోనే మేము పైకి వెళ్ళామండి. సో మనకి ఇక్కడ కనబడుతుంది సేవా బిల్డింగ్ అండి. సేవా సదన్ అంటారు. సేవా సదన్ 1, సేవా సదన్ 2 రెండు ఉంటాయండి. సేవా సదన్ 1లో లేడీస్ ఉంటారు, సేవా సదన్ 2లో జెంట్స్ ఉంటారనమాట. సో వీడియోస్లలో నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో కూడా అది కూడా చూపిస్తాను. సో ఇది ఎదురుగా కనబడుతుంది మనకు సేవా సదన్ 1 అండి. చాలామంది రెడీ అయ్యి వాళ్ళకు నైట్ టైంలో, డే టైంలో ఎప్పుడు మనకు డ్యూటీ ఉన్నా కూడా అప్పుడు మనం వెళ్ళాలన్నమాట. 4 hours అనేది ఉంటుందండి. సో ఇక్కడ రెడీ అయ్యి అందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళ
డ్యూటీ టైం బట్టి. సో ఇక్కడ మనకు టీ అనేది దొరుకుతుందండి, సేవా సదన్కి కొంచెం పక్కనే ఉంటుంది. సో టీ తాగేసేసి మేము లోపలికి వెళ్తాము. మనకి వరాహస్వామి బస్ స్టాప్ ఉంటుందండి, దాని పక్కన నుండే లోపలికి వెళ్తే మనకి సేవా సదన్ అనేది ఉంటుంది. శ్రీవారి సేవకులు అందరూ కూడా ఉండడానికి బిల్డింగ్ అన్నమాట. సేవా సదన్ 1లో లేడీస్ ఉంటారండి, సేవా సదన్ 2లో జెంట్స్ ఉంటారనమాట. సో కొంచెం ఒక 4-5 అడుగులు, ఒక 10 అడుగుల వరకు వేస్తే సేవా సదన్ 2 అనేది వస్తుందన్నమాట. సో సేమ్ ఉంటాయి బిల్డింగ్స్ రెండు కూడా. ఇదంతా కూడా రిసెప్షన్, అందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు రూమ్స్ కోసము. అంటే లాకర్స్, బెడ్ అనేది ఇస్తారనమాట, వాటి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేవకు వచ్చిన వాళ్ళేనండి. మనం పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి, అలాగే నడవలేను అనుకున్న వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది. టైం చూస్తే 4:30 అండి, మేము కరెక్ట్గా లోపలికి వచ్చిన టైము. ఇది సేవా సదన్ 2 అండి, జెంట్స్ ఉంటారు. ఇక్కడ బిల్డింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సేవా సదన్ 1, సేవా సదన్ 2 సేమ్గా కట్టారండి బిల్డింగ్స్. వెంకటేశ్వర స్వామి కూడా మధ్యలో సేమ్ ఉన్నారు. ఇక్కడ మనకు కనబడుతున్నారు కదా, గ్రీన్ కలర్ స్కార్ఫ్స్ వేసుకొని వాళ్ళు సేవకు వెళ్ళే వాళ్ళే. వీళ్ళు పరకామణి సేవ వెళ్ళే వాళ్ళండి. అంటే స్వామికి హుండీలో కానుకలు, డబ్బులు వేస్తూ ఉంటారు కదా, అవి లెక్క పెట్టడానికి ఈ పరకామణి సేవ వాళ్ళు మాత్రమే, వాళ్ళకి అర్హత అనేది ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పరకామణి సేవ అనేది ఇస్తారు. మనకి బెడ్, లాకర్ అనేది ఇస్తారండి. ఇక్కడ నేను చూపిస్తుంది బెడ్స్ అండి. బెడ్స్ పైన ఒకటి, కింద ఒక బెడ్ అనేది ఉంటుంది. పక్కనే మనకు లాకర్స్ అనేవి ఉంటాయి. మనకి ఏ లాకర్ నెంబర్ అయితే ఉంటుందో సేమ్ బెడ్ నెంబర్ కూడా అదే ఉంటుందన్నమాట. పెద్ద హాల్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఏ ప్రాబ్లం కూడా లేదు. మనకి స్నానానికి కూడా వేడి నీళ్ళు అనేవి వస్తాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో ముందే లీడర్కి మనకి ఎక్కడ సేవ ఉందో ముందే చెప్పేస్తారనమాట. సో మాకు కాజు సేవ పడిందంట. సో రెడీ అయిపోయి ఇప్పుడు సేవకు అయితే బయలుదేరాం మేము. మనకి ఇలా స్కార్ఫ్ అనేది ఇస్తారండి, స్కార్ఫ్. ఇంకా మనకి ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఈ ఐడెంటిటీ కార్డ్స్, ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి యూనిఫామ్. కంపల్సరీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీ వేసుకొని వెళ్ళాలన్నమాట. సో కాజు సేవకైతే వచ్చేసాము. అందరూ కూడా టేబుల్స్ పైన కూర్చున్నారు. సో ఇలా ట్రేస్ అనేవి ఉంటాయండి, వాటిలో మనకి కాజు అనేది వేస్తారనమాట. మనకి చిన్న బ్లేడ్ అనేది ఇస్తారు, వాటిని 2 ముక్కలుగా కట్ చేయాలండి కాజుని. ఇలా కాజు అనేది వేస్తారనమాట. వాటిని 2 ముక్కలుగా కట్ చేయడం అనేది ఉంటుందన్నమాట కాజు సేవ అనేది. ఈ హాల్లో మనకి వెంకటేశ్వర స్వామి పాటలు అనేవి వస్తూ ఉంటాయండి. అవి వింటూ మనం పాడుతూ ఈ కాజు సేవ అనేది కంప్లీట్ చేసేసుకుంటాము. కాజు సేవ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ భోజనాలు ఎక్కడ చేస్తారు శ్రీవారి సేవకు వెళ్ళిన వాళ్ళన్న డౌట్ వస్తే, శ్రీవారి సేవకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెంగమాంబలో అయితే భోజనాలు చేయొచ్చండి. మనకు పొద్దున టిఫిన్ ఉంటుంది 8ంటికి, మళ్ళీ మధ్యాహ్నం నుండి మనకి భోజనాలు అయితే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాము. పైన బిల్డింగ్ పైన మనకి ఇలా బట్టలు ఆరేసుకోవడానికి, ఉతుక్కోవడానికి ప్లేస్ ఉంటుందండి. నల్ల పైన ట్యాప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఉతుక్కోవడానికి కూడా మనకు బండలాగా కట్టినవి ఉంటాయన్నమాట. సో అవి తీసాను, డిలీట్ అయిపోయినట్టుంది. సో ఇదంతా కూడా సేవా వీడియో అండి. ఇదంతా కూడా మా గ్రూప్ అన్నమాట. సో సేవ చాలా బాగా కంప్లీట్ చేసుకొని వచ్చాము. సేవలో నాకైతే చాలా బాగా సేవ దొరికింది. 4 గంటలన్నర స్వామి ముందర ఎదురుగా నించొని సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో షాపింగ్, టెంపుల్స్ చాలా వీడియోస్ వస్తాయి. సో వీడియోని లైక్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చండి. ఎక్కడైనా ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. ఈ శ్రీవారి సేవ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నానండి. సో మీలో కూడా శ్రీవారి సేవకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉండుంటారు, శ్రీవారి సేవకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు కూడా ఉండుంటారు. సో అందరూ కూడా కింద ఒకసారి ఓం నమో వెంకటేశాయ అని కింద కామెంట్ అనేది చేయండి. సో వీడియోస్ అన్నీ కూడా శ్రీవారి సేవకు వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. సో అందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ.